నమస్కారం మిత్రులారా. ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ స్పెషల్ ఇంటర్వ్యూకి మీకందరికి కూడా స్వాగతం. మనకందరికీ తెలుసు, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఈసారి 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు అనగానే ఈ బడా పార్టీలన్నీ కూడా ప్రజల్ని డబ్బిచ్చి కొనేయడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఈ పార్టీలన్నీ కూడా ఈరోజు దోపిడీ చేయడానికి సిద్ధమవుతూ, ఆ దోపిడీకి మాకు లైసెన్స్ కావాలంటే మాకు కావాలని ఇవి ఎన్నికల్లో ప్రజలంతా కూడా డబ్బుతో కొనేయడానికి సిద్ధమవుతూ పోటీ చేస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఈ రకంగా దోపిడీ చేయనటువంటి పార్టీ ఏది లేదు అనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఈరోజు ఈ ఏదో ఒక దోపిడీ వర్గ పార్టీకే ఇవి కూడా ప్రజలందరూ కూడా ఓటేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి సమయంలో ధనబలం, కండబలం, మీడియా బలం ఇవేవి లేకోకుండా ఈరోజు ఒక పార్టీ ఉంటుందని, ఆ రకంగా రాజకీయాల్లో నీతి, నిజాయితీ, విలువల్ని తీసుకురావడం కోసము మేమున్నామంటూ ఈరోజు చెప్తున్నటువంటి అభ్యర్థే మన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి ఎల్ఎన్ లక్ష్మి గారు. ఆవిడ ఎస్యూసిఐ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు లక్ష్మి గారితో మనం మాట్లాడబోతున్నాం. నమస్కారం లక్ష్మి గారు. మొదటగా మీరు మీ గురించి, అదేవిధంగా మీరు రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారో కాస్త తెలియజేస్తారా? ముందుగా నేను తిరుపతిలో పుట్టాను, తిరుపతిలో పెరిగాను. నా చదువు, నా విద్యాభ్యాసం మొత్తం కూడా తిరుపతిలోనే. మా నాన్నగారి పేరు విఆర్ లక్ష్మీనారాయణ సింగ్. ఆయన ఎస్వి యూనివర్సిటీలో ఏఏఓగా పనిచేయడం, అలాగే రిటైర్ అయ్యారు. ఇక నేను పద్మావతి కాలేజీలో నా డిగ్రీ కంప్లీట్ చేశానండి. అలాగే హెచ్పిటి హిందీ పండిట్ ట్రైనింగ్ కూడా నేను నెల్లూరులో ఎస్టిపిఎం కాలేజ్లో చేయడం జరిగింది. అలాగే ఎంఏ హిందీ లిటరేచర్ ఎస్వి యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. ముఖ్యంగా నేను పుట్టి పెరిగిన వాతావరణం అంటే మా నాన్నగారు ఎస్వి యూనివర్సిటీలో పనిచేస్తూ నేను నా ఊహ తెలిసినప్పటి నుండి మా నాన్నగారిని అబ్జర్వ్ చేస్తూ వచ్చినప్పుడు హానెస్ట్ పర్సన్, చాలా మంచి గుణం, వ్యక్తిత్వం ఉన్న మనిషిగా నేను ఆయన్ని చూశాను. అలాగే పెరిగాను కూడా. చిన్నప్పటి నుండి నాకు కొంచెం సోషల్ యాక్టివిస్ట్గా ఉండాలని, సోషల్ వర్కర్లో పాల్గొనాలి, సోషల్ వర్క్గా ఏదైనా పని చెయ్యాలనే తపన అనేది ఉండేది. కానీ దానికి సరైన మార్గం అనేది నాకు కనిపించలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత, అలాగే మ్యారేజ్కు ముందు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. సుధహ, ఇక్కడ రాయలచెరు రోడ్డు దగ్గర సుధహ స్కూల్లో పనిచేయడం జరిగింది హిందీ టీచర్గా. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అత్తవారిల్లు అనంతపురము. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇలా ఏఐఎంఎస్ఎస్ అంటే అఖిల భారత మహిళా సాంస్కృతిక సంఘం అనే మహిళా సంఘం నాకు పరిచయమైంది. అది నాకు ఒక గొప్ప ప్లాట్ఫామ్గా నేను తలుస్తున్నాను. ఎందుకంటే ఇంటి వాతావరణంలోనే మా వారు ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీ మెంబరు. అలాగే ఆయన్ని కూడా గమనించడం జరిగింది నేను చాలా వరకు. ఏమంటే ఇంకా బయట కానీ లోపల కానీ, అంటే ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం అనేది, ఆయన యొక్క ప్రవర్తన అనేది నాలో చాలా మార్పును తీసుకొచ్చింది. బయట ఏ విధంగా నీతి, నైతిక విలువలు, ఉన్నతమైనటువంటి నైతిక విలువలు కలిగి ఉన్నారో అదేవిధంగా ఇంట్లో కూడా అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ, అందరికీ స్వేచ్ఛ ఉండాలి, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల నేను ఆకర్షితురాలయ్యాను. అలాగే ఏఎంఎస్ఎస్ ద్వారా నేను మహిళా సంఘంలో చేరడం, ఒక మంచి ప్లాట్ఫామ్గా దాన్ని గుర్తించి చాలా వరకు ఉద్యమాలు కూడా చేయడం జరిగింది అనంతపురంలో. ఆసిఫా తీసుకున్నట్లయితే ఆసిఫా యొక్క సంఘటన, అలాగే జాహ్నవి రెడ్డి, అక్కడ అనంతపురంలోనే జాహ్నవి రెడ్డి అని వరకట్న బాధితురాలు. అలాగే ఆవిడ బీటెక్ చదివినటువంటి ఒక గోల్డ్ మెడలిస్ట్. అటువంటి అమ్మాయి వరకట్న వేధింపులకు గురై ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ సూసైడ్ నోటు మేము చదివి అక్కడ ప్రొటెస్ట్ చేయడము, అలాగే చాలా వేల మంది స్టూడెంట్స్తో ధర్నా చేయడము, ఛార్జ్ షీట్ కూడా ఆ అమ్మాయి దానిపైన పోలీసులు వేయలేదు.
ఆ ఛార్జ్ షీటు వేయడం కోసం మేము ఎంత ప్రయత్నం చేశామంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా గొప్పలు చెప్పడం కాదు అండి, ఎందుకంటే ప్రజా ఉద్యమము అంటే మొబిలైజ్ చేస్తాం స్టూడెంట్స్ని అందరినీ, అమ్మాయిలందరినీ కూడా గెట్ టుగెదర్ చేసి మొబిలైజ్ చేసి మేము ఎస్పీ ఆఫీస్ దగ్గర వెళ్ళి ధర్నాలు చేయడం వల్ల ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. అలాగే వాళ్ళ మామని వాళ్ళ భర్తని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఏది తీసుకున్నా కూడా నిర్భయ విషయంలో కానీ, బిల్కిస్ బాను విషయంలో కానీ ఇలాంటివి చాలా వరకు మేము ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ ఉద్యమ క్రమంలోనే నాకు ఎస్యూసీఐ కమ్యూనిస్ట్ పార్టీ గురించి మా వారి ద్వారా అలాగే పార్టీ మెంబర్స్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అలాగే ఈ రాజకీయాల్లోకి రావడం ఎందుకు అని ప్రశ్నిస్తే, ఇప్పుడు ఉండేటటువంటి రాజకీయాలు మనకు అందరికీ తెలిసిన విషయమే. ఏ విధంగా కుళ్ళిపోయిన రాజకీయాలు ఉన్నాయి. అలాంటి రాజకీయాలు నాకు అవసరం లేదు అనుకునే టైంలో ఈ ఎస్యూసీఐ కమ్యూనిస్ట్ పార్టీ ఇది ఓన్లీ రాజకీయమే కాదు, ఇది వచ్చి విప్లవ రాజకీయ పార్టీగా గుర్తించబడింది. కాబట్టి ఈ విప్లవ రాజకీయ పార్టీ ఎస్యూసీఐ కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి నేను ఇందులో రావడానికి, అలాగే ఎస్యూసీఐ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అభ్యర్థిగా నేను ఈ తిరుపతి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడానికి కారణమయ్యాయి. సో మీరు ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి రావడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు, మీ లక్ష్యం ఏమిటో తెలియజేస్తారా? ఇప్పుడు తీసుకున్నట్లయితే ప్రజాస్వామ్యం అనే పేరుతో, అంటే ప్రజాస్వామ్యం అనే ముసుగులో ఎన్నికలు జరుగుతున్నాయి. అది ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయి, ఏ రాజకీయ నేతలకు, ఏ నాయకులకైతే ధనబలం, ఖండబలం, అలాగే మీడియా బలం ఎవరికైతే ఉందో వాళ్ళే రాజకీయాల్లోకి వస్తున్నారు, వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. వచ్చి ఏం చేస్తున్నారు, ఎవరి ప్రయోజనం కోసం, వీరు ఎవరి ప్రయోజనం కోసం అధికారంలోకి వస్తున్నారో ఆలోచించాలి. సామాన్య ప్రజల ప్రయోజనాల కోసమా, కార్మిక కర్షకులు రైతుల ప్రయోజనం కోసమా, పేదవాళ్ళ ప్రయోజనాల కోసమా మనం ఆలోచించాలి. కాదండి, పెట్టుబడిదారి వర్గ ప్రయోజనాల కోసం వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు. 5 ఏళ్ళకోసారి పాలన అనేది చేస్తున్నారు. స్వలాభం కోసం పెట్టుబడిదారులు తొత్తులుగా, వాళ్ళు బానిసలుగా బ్రతికి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము వాళ్ళు పనిచేస్తున్నారే తప్ప ప్రజాస్వామ్యం కోసము, ప్రజల కోసం లేదు అని నేను గుర్తించడం జరిగింది. ఈ విషయం అందరూ గుర్తించదగిన విషయమే. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో 1952 పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. అందులో గరీబీ హటావో అనే నినాదంతో కాంగ్రెస్ ఈ అధికారంలోకి సుదీర్ఘ కాలం నుంచి కొనసాగింది. ఈ కాంగ్రెస్ చేసినటువంటి అరాచకాలు కానీ, కుట్రకుతంత్రాలు కానీ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే అచ్చే దిన్ అనే నినాదంతో పాటు నల్లధనాన్ని వెలికి తీస్తానంటూ, అలాగే 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామంటూ, రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామంటూ ఇటువంటి నినాదాలు చేస్తూ, ఇలాంటి బూటకపు హామీలు ఇస్తూ బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. ఏమైంది, బీజేపీ పరిపాలనలో ఏ విధమైనటువంటి ప్రజా సంక్షేమం జరిగింది అనేది ప్రజలు గుర్తించాలి. ఇప్పుడు బాధితులైనటువంటి ప్రజలు, ఆ బాధితులుగా ఉండేటటువంటి ప్రజలకు ఆ చేదు అనుభవాలు తెలుస్తుంది, అది ప్రజలకే తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా వాగ్దానాలు ఇచ్చారు కదా, అలాగే ప్రతి భారతీయుడికి, ప్రతి కుటుంబానికి నల్లధనం వెలికి తీసి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ వాగ్దానాలన్నిటినీ కూడా ప్రశ్నించగా స్వయంగా హోంమంత్రిని ప్రకటించారు జూమ్లా అంటే శుష్క వాగ్దానం. అంటే మేము ఓట్ల కోసం ఎన్ని వాగ్దానాలైనా చేస్తాము, ఎన్ని జోకులైనా వేస్తాము, ఎటువంటి బూటకపు హామీలైనా ఇస్తాము, బూటకపు వాగ్దానాలన్నీ చేస్తాము అని బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అంటే వాళ్ళ రామరాజ్యము ఎంతవరకు ఉందో మనం ఆలోచించాలి. ఇదే వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యం. బూటకపు హామీలు ఇస్తూ, ప్రజలను మభ్యపెడుతూ, అలాగే ప్రజలను మోసం చేస్తూ వాళ్ళు ఇలా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఇంకా మనము తీసుకున్నట్లయితే ఇప్పుడు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే
ప్రపంచ ఆకలి సూచి తీసుకున్నట్లయితే అంటే గణాంకాలు, ఇది నేను చెప్పడమో వేరే వాళ్ళు చెప్పడమో కాదు, ప్రభుత్వం అధికారికంగా గణాంకాలు చేసినటువంటి ఈ గ్లోబల్ హంగర్ సూచి అంటే ఇండెక్స్ తీసుకున్నట్లయితే 119 దేశాలలో 100వ స్థానము భారతదేశం ఉండడము సిగ్గుచేటండి. అలాగే ఇప్పుడు ఇంకా దిగజారి 103వ స్థానానికి పడిపోయింది అంటే ఆకలి సూచిలో. అంతేకాదు 2018 వరకు 4 కోట్ల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రధాని మన నరేంద్ర మోడీ గారే ప్రధాని ఆడంబరంగా ప్రకటించింది అమృత కాలంలో ఏమిటంటే ఆహారం కోసం ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఎంతమంది 57% జనాభా కొనుక్కోవడానికి డబ్బు లేదు అని పరోక్షంగా ఆయన అంగీకరించారు. ఇది ఈరోజు ఉండేటటువంటి పరిపాలన విధానం. పరోక్షంగా అంగీకరించాడు ఆయన. అలాగే మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా ఆకలి చావులు ఉన్నాయి, ఈ విధంగా రైతుల సమస్యలు ఉన్నాయి. అలాగే మన ప్రధాని స్వస్థలమైనటువంటి గుజరాత్లో 25,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు 3 ఏళ్ళలో. అందులో 500 మంది విద్యార్థులు ఉన్నారండి. అలాగే ప్రతిరోజుకి 156 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే 7,000 మంది ఆకలితో చనిపోతున్నారు. 10,000 మంది మంచి వైద్యం అందక చనిపోతున్నారు. 3,000 మంది ప్రతిరోజు 3,000 మంది పిల్లలు పోషకాహార లోపం వల్ల చనిపోతున్నారు. ఇది మన రాజ్య పాలన. అలాగే మొన్న లోక్సభ ఎన్నికలకు ముందు 90,000 పోస్టు అంటే రైల్వే శాఖలో 90,000 పోస్టులు భర్తీ చేయడానికి కానీ నోటిఫికేషన్ విడుదల చేస్తే అందులో దరఖాస్తు శాతం ఎంత అంటే 1,50,00,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. యూపీలో 356 పోస్టులకి గాను 368 పోస్టులకు గాను ప్యూన్ పోస్టులండి, ప్యూన్ పోస్టులకు గాను అందులో 1,30,000 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందులో పిహెచ్డి పట్టభద్రులు, అలాగే పీజీ గ్రాడ్యుయేట్లు ఇంతమంది కూడా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి తెలుస్తున్నదంటే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉంది. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది, సామాన్య ప్రజలకు కూడా ఇది అర్థమవుతుంది. అలాగే ప్రభుత్వ రంగంలో ఎవరికైనా ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పిస్తున్నారా అంటే ఏదో హై క్యాడర్ వాళ్ళు మాత్రమే పర్మనెంట్గా ఉన్నారే తప్ప మిగతా వాళ్ళంతా పర్మనెంట్ ఉద్యోగాలు లేక టెంపరవరీ కాంట్రాక్ట్ బేస్ మీద అంతో ఇంతో తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. అలాగే సైన్యంలో అగ్నివీర్ తీసుకున్నట్లయితే వాళ్ళకి కాల పరిమితి సర్వీస్ 4 ఏళ్ళు, వేతనం తక్కువ. ఆ 4 ఏళ్ళు వాళ్ళు ఆ తక్కువ వేతనానికి పనిచేస్తే తర్వాత వాళ్ళని తీసేయడం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా ఈ రాజ్య పాలన జరుగుతుంది. కానీ ముఖేష్ అంబానీ యొక్క ఆదాయం ఒక రోజుకి 163 కోట్లు. కానీ సామాన్య ప్రజలు, పేద ప్రజలు, రైతులు వాళ్ళకి ప్రతి రోజుకు ఒక రోజుకి కూలీ కానీ వేతనం కానీ 500 రూపాయల లోపలే అండి. ఎంత తారతమ్యం ఉంది చూడండి, ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ధనికులకి పేదలకి ఇంత డిఫరెన్స్ ఉంది. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వాళ్ళందరూ కూడా బ్యాంకులో దోపిడీదారులు. వాళ్ళంతా బ్యాంకులో అప్పులు చేసి అప్పులు ఎగగొట్టి వాళ్ళు విదేశాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఆశ్రయము, రక్షణ కల్పించేది ఎవరు? ఈ యొక్క ప్రభుత్వమే, ఈ బీజేపీ ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుంది. అదే రైతులు 20,000 కానీ 30,000 కానీ తీసుకొని బ్యాంకులో లోన్ తీసుకుంటే వదిలిపెడతారా అండి? ముక్కు పిండి మరీ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేంత వరకు వదిలిపెట్టారు. 20,000, 10,000, 20,000 కూడా అవసరం లే, 10,000 తీసుకున్నప్పటికి కూడా వాళ్ళని వెంపాడి వాళ్ళని చిత్రహింసలు పెట్టి అప్పు కట్టేంత వరకు వదలరు. వాళ్ళ ఆత్మహత్యలకు గురవుతున్నారు. ఈ విధంగా పాలన
రాజ్యపాలన జరుగుతున్నది. ఈ విధంగా ఈ బీజేపీ నాయకులు కానీ ఏ నాయకులు కానీ ఎంతమంది నాయకులు వచ్చినప్పటికీ కూడా ఇదే పరిపాలన ఎవరి ప్రయోజనాల కోసము పనిచేస్తున్నారో ఆలోచించాలి. మీరు మహిళా ఉద్యమ నాయకురాలన్న విషయము మాకు ఇంతకుముందే తెలుసు, అంతేకాకుండా మీరు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ దేశంలో నేడు మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ పరిస్థితి మార్చడానికి మీరేం చేయబోతున్నారు అనే విషయాలు కూడా కాస్త తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. దేశ పరిస్థితితో పాటు మహిళల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది. మహిళలకు రక్షణ లేదు, భద్రత లేదు, గౌరవం అసలే లేదండి. నేను ఒక ఉమెన్ ఆర్గనైజేషన్లో ఉంటూ, అంటే AIMSS అఖిల భారత మహిళా సాంస్కృతిక సంఘంలో నేను ఉంటూ ప్రతి మహిళలని వెళ్ళి వాళ్ళ యొక్క మనోభావాలను కదిలించడం జరుగుతుంది. అలాగే ఇలా హాస్టల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, ప్రతి చోట వెళ్ళి తిరుగుతూ వాళ్ళ యొక్క మనోగతం ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంది తెలుసుకోవడం జరుగుతుంది. చాలా పోరాటాలు కూడా, ఉద్యమాలు కూడా మేము మహిళల పై జరుగుతున్న అత్యాచారాలకై ఇలా పోరాటం జరిగింది. మేము ముఖ్యంగా మహిళా సంఘం నుండి, మా AIMSS నుండి మేము డిమాండ్ చేస్తున్నది ముఖ్యంగా ఏంటంటే, ఈ మత్తు పదార్థాలు, ఈ యొక్క మద్యము, డ్రగ్స్, పోర్న్ వెబ్సైట్స్, అలాగే అశ్లీల అసభ్యకరమైనటువంటి సినిమా సాహిత్యాలు, టీవీ ఛానల్స్, మీడియా ఛానల్స్, అసభ్యకరమైనటువంటి మీడియా ఛానల్స్, ఇవన్నిటిని కూడా నిషేధించాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ఉంటాము. ఆ క్రమంలో మేము మహిళల్ని కలిసినప్పుడు వాళ్ళలో వాళ్ళ మనోగతం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క మహిళలకు కూడా భద్రత అనేది లేదు. వాళ్ళ ద్వారా తెలిసేది. వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటున్నారంటే, కొంతమంది మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటటువంటి గృహిణీలు కానివ్వండి, వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, వాళ్ళు చెప్పేది ఏమిటంటే, మాకు ఏ ప్రాబ్లం లేదు, నా భర్త నాకు ఫ్రిడ్జ్ నిండా అన్నీ తీసుకొచ్చి పెడతారు, నేను బయట వెళ్ళాల్సిన అవసరం లేదు, చీరలు, నగలు ఇవే చెప్తూ ఉంటారు. ఆయనేమి నన్ను బయట కూడా అడుగు పెట్టనివ్వరు. ఇది కాదండి స్వేచ్ఛ. మహిళలకి అడుగు బయట పెట్టనీయకుండా, అలాగే మహిళలకు అన్ని సౌకర్యాలు సమకూర్చి ఎక్కడికి వెళ్ళనీయకుండా ఉండడం అనేది మహిళా స్వేచ్ఛ కాదు. మహిళలకు ఆత్మాభిమానం, వారి యొక్క ఆత్మ గౌరవం, ఆత్మస్థైర్యం, ఆత్మధైర్యం, అలాగే మహిళలు ఆలోచించే శక్తి అనేది మహిళల్లో రావాలి. మహిళలు చాలా చైతన్యవంతులు కావాలి. మహిళలు బయటకు వచ్చి ఉద్యమాలు జరపాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము ప్రతి మహిళల దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నిటినీ కూడా మేము చర్చించడం జరుగుతుంది. చర్చిస్తాము కూడా. ఇప్పుడు ఉండేటటువంటి కండిషన్లో తీసుకున్నట్లయితే ఈ సినిమా సాహిత్యాలు ఇప్పుడు ఎందుకు అలా మహిళల పట్ల భద్రత లేదు, మహిళల పట్ల గౌరవం లేదు, రక్షణ కల్పించడం లేదు, అత్యాచారాలకు గురవుతున్నారు అనేది విషయాలను కొంతమంది చర్చిస్తే వాళ్ళు ఏమంటారు అంటే, అత్యాచారాలకు పాల్పడినటువంటి నేరస్తులను కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలి. ఇది కాదు. మేము చెప్పడం ఏమిటంటే, ఎందుకు ఇది మెయిన్ కాజ్ ఏమిటి, దీని మూల కారణం ఏమిటి, ఇలా అత్యాచారాలకు గురవుతున్నారు, అత్యాచారం చేస్తున్నటువంటి నేరస్తుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మద్యం, మత్తు పదార్థాలు, అలాగే పోర్న్ వెబ్సైట్, మెయిన్ పోర్నోగ్రఫీ చూస్తున్నారు. మన ప్రమేయం లేకుండానే మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా, లేదా ఏది కానీ, ఏ ఛానల్, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఏది కానీ మనం చూడాలనుకునే విషయాలను, ఏదైనా ఆలోచించాలనే విషయాలను, తెలుసుకోవాలనే విషయాలను మనం ఓపెన్ చేసిన వెంటనే మన ప్రమేయం లేకుండానే పక్కన ఈ పోర్న్ వెబ్సైట్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళని కూడా వరకు పక్కదారి పట్టించేటటువంటి విషయం. దీన్ని ప్రభుత్వం తలుచుకుంటే 1 నిమిషంలో బ్యాన్ చేయగలదు. సైబర్ క్రైమ్స్ తీసుకున్నట్లయితే 1 నిమిషంలో బ్యాన్ చేయగలదు. మత్తు వల్ల అలాగే మద్యము, డ్రగ్స్ని, ఇవన్నిటిని కూడా ప్రభుత్వం తలుచుకుంటే నిషేధించగలదు. కానీ ఇలాంటి పనులు ప్రభుత్వాలు చేయడం లేదు. కాబట్టి ఈ యొక్క అశ్లీలమైనటువంటి, అసభ్యకరమైనటువంటి సినిమా సాహిత్యాలు యువకులు అంతా చూసి ఆ విధంగానే ఆడవాళ్ళు ఉండాలి, ఈ విధంగానే అసభ్యకరమైనటువంటి వస్త్రాలు ధరించాలి, ఇటువంటి ఆలోచనలతో వాళ్ళు ఈ అత్యాచారాలు కానివ్వండి, ఈ యొక్క ఉన్మాదం కానివ్వండి పెరిగిపోతుంది రోజుకి. కాబట్టి మేము కోరుకునేది మహిళల దగ్గర వాళ్ళ ఇంట్లో ఉండి టీవీ సీరియల్, ముఖ్యంగా టీవీ సీరియల్స్
టీవీ సీరియల్ ద్వారా కానివ్వండి, టీవీ ప్రోగ్రాం ద్వారా కానివ్వండి, మనము ఏం ఆశిస్తున్నాం, దాని నుండి ఏ మెసేజ్ని పొందుతున్నాం, కుట్ర కుతంత్రాలు, ఏ విధంగా చంపడము, వివాహేతర సంబంధాలు ఇదే టీవీ ఛానల్స్లో చూపిస్తున్నారు. దీన్ని సంకుచిత 4 గోడల మధ్య ఆడవాళ్ళు కూర్చొని ఇలా చూస్తున్నారు. అలాగే వాళ్ళ ఆలోచన శక్తి కూడా రోజు రోజుకి క్షీణించిపోతుంది ఇలాంటి పరిస్థితులు. కాబట్టి వాళ్ళు చైతన్యవంతులై, అలాగే ప్రతి విషయాలు, రాజకీయ విషయాలు కూడా వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకొని ముందడుగు వేసి బయటకి వచ్చి ప్రజా ఉద్యమాలు నిర్మించడం ద్వారానే స్త్రీలలో చైతన్యం అనేది, అలాగే స్త్రీల యొక్క ఏ సమస్య అయినా పరిష్కారం అనేది జరుగుతుందనేది మా ఏఐఎంఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం చూసినట్టయితే ప్రజలు గెలిచే అవకాశం ఉండేటువంటి పార్టీల వైపు ఉండడము, వాటికి ఓటేయడము, ఆ పార్టీలుగా చీలిపోయి ఉండడం మనం చూస్తుంటాం. అయితే ఇలాంటి సమయంలో మీరు చెప్పే విషయాలు ప్రజలు వారిని ప్రభావితం చేస్తాయా? ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద పార్టీలు అంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఆలోచించే సమయం, ఎన్నికల సమయం అప్పుడు ప్రజలు ఇదే విధంగా ఆలోచించాలి. పెద్ద పెద్ద పార్టీలు అంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఈ పెద్ద పెద్ద పార్టీలే అంటే బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, అలాగే వైసీపీ కానివ్వండి, ఏ పార్టీలు ఇన్ని సంవత్సరాలు అధికారంలోనే ఉన్నాయి. ఆ పార్టీలని ఓట్లు వేసి గెలిపించారు. ఏమి గమనిస్తున్నారు ప్రజలు? ఇప్పుడు బాగా ఆలోచించాల్సిన సమయం. ఎవరు మిత్రులు, ఏ పార్టీ మిత్రులు, ఏ పార్టీ శత్రువులు? అంటే ఇన్ని రోజులు పెద్ద పెద్ద పార్టీలు గెలిచినప్పటికీ కూడా ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నాయా, లేదా ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికై, వాళ్ళ యొక్క ప్రజా ప్రయోజనాలకై పనిచేస్తున్నాయా? కాదు. ఏ పార్టీ గెలిచినప్పటికీ కూడా ఎంతమంది పార్టీ నాయకులు, ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా దేనికోసం, ఏ ప్రయోజనాల కోసము పనిచేస్తున్నాయా అనేది ప్రజలు గుర్తించాలి. ఇక్కడ బడా బడా పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం, బహుళజాతి కంపెనీల ప్రయోజనం కోసం, ఈ ప్రయోజనాల కోసం వాళ్ళు తొత్తులుగా, వాళ్ళకి బానిసలుగా, వాళ్ళకి రక్షకులుగా మాత్రమే, వాళ్ళ ప్రయోజనం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం కాదు. వాళ్ళు మనకి మిత్రులు ఎలా అవుతారు? ప్రజలు ఆలోచించండి. పెద్ద పెద్ద పార్టీలు, ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీలు ప్రజా సమస్యలను గాలి కొదిలేసి, నిరుద్యోగ సమస్యని గాలి కొదిలేసి, భద్రత లేని మహిళల్ని గాలి కొదిలేసి, అదే మీరు తీసుకున్నట్లయితే రెజ్లర్స్ విషయంలో, మహిళా రెజ్లర్స్ వీధిలోకి వచ్చి, మొన్న ఢిల్లీలో వీధిలోకి వచ్చి వాళ్ళు పోరాటాలు సాగించారు. లైంగిక వేధింపులకు గురయ్యామని వాళ్ళు కన్నీళ్ళు మున్నీళ్ళై తమ గోల్డ్ పతాకాలని కూడా వాళ్ళు కాశీలో, గంగలో కలపడానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఎవరు నోరు మెదిపారు? ఏ పార్టీ నోరు మెదిపింది? ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు? ఇది మన యొక్క ప్రజాస్వామ్యం అనే పేరుతో జరిగేటటువంటి మోసం. అలాగే మణిపూర్లో మంట కలుపుతున్న మణిపూర్ మారణ హోమంగా మారింది. మహిళల్ని, 2 మహిళల్ని నగ్నంగా, న్యూడ్గా గ్రామాలకి తిప్పారు. అప్పుడు ఎవరు నోరు మెదిపారు? ఆ బడాబడా పార్టీలు ఎవరు నోరు మెదిపారు? మీరు అంటున్నారు బడాబడా పార్టీల మధ్యలో మీ యొక్క పోటీ, మీ యొక్క గెలుపు ఏ విధంగా ఉంటుందని. ప్రజలు గుర్తించాలి. ప్రజా బలం మాకు కావాలని మేము చెప్తున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఉదాహరణ కిందకే. రైతుల యొక్క సమస్యలు ఎవరు పట్టించుకుంటున్నారు? పెద్ద పెద్ద పార్టీలు పట్టించుకుంటున్నాయా? ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, కార్మికులు, కర్షకులు తక్కువ వేతనాలతో. ఎవరి కోసం? ప్రజా సమస్య కోసము. ప్రజలు సమస్యలను పరిష్కరిస్తారని నమ్మి పెద్ద పెద్ద పార్టీలకు ఓట్లు వేస్తారు. ఏం చేస్తున్నాయి ఇప్పుడు? కాబట్టి ప్రజలు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఎవరు మిత్రులు మనకి, ఎవరు శత్రువులు గుర్తించి, మళ్ళీ మీరు ఆ పెద్ద పెద్ద పార్టీలకే మేము ఓటేస్తామంటే మీ శత్రువులకి మీరే వేసుకున్నట్టు, మీ శత్రువుల్ని మీరే గెలిపించుకున్నట్లు, నెత్తిన కుంపటి తీసుకొచ్చి పెట్టుకున్నట్టు. ఆ తర్వాత అయ్యో మొర్రో అనుకుంటే ఎవరు ఏమీ సాధించలేరు 5 ఏళ్ల వరకు. కాబట్టి మేము ప్రజలకు చెప్పేది ఏమంటే, గెలిపోవటమే పక్కన పెట్టండి. మాకు ప్రజాబలం మాత్రమే, ధనబలం లేదు, కండబలం లేదు, మీడియా ప్రచారం అస్సలే లేదు.
మేము పెద్ద పెద్ద పార్టీలులాగా పారిశ్రామికవేత్తల నుండి అలాగే బహుళజాతి కంపెనీల నుండి వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులతో మేము ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ ఈ ఎలక్షన్లో కానీ నిలబడడం లేదు. సాధారణమైన ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాల రూపంలో, చందా రూపంలో, ఫండ్ రూపంలో వాళ్ళ దగ్గర మేము కలెక్ట్ చేస్తూ వాళ్ళు ఇచ్చేటటువంటి 10, 20, 30 రూపాయలు అది తీసుకొని మేము ఈవెన్ ఈ యొక్క ట్యాగ్ కూడా ఎస్సీసీ దీనికి కూడా ఇది కూడా ప్రజల యొక్క ధనమే, ప్రజలు విరాళాలుగా ఇచ్చినటువంటి ధనమే. అలాగే మేము ప్రింట్ చేస్తున్నటువంటి లీఫ్లెట్స్ కూడా, వెహికల్ కూడా, ప్రతి ఒక్కటి కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మా యొక్క స్థితిగతులను వివరించి మేము ప్రజల తరపున ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అలాగే ప్రజల యొక్క బలం కావాలని వాళ్ళతో విన్నవిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి విరాళాల ద్వారానే మేము ఈ విధంగా పార్టీ ప్రచారాలు కానివ్వండి, ఈ యొక్క నామినేషన్ వేయడం కానివ్వండి, అలాగే అభ్యర్థిగా అయ్యేటటువంటి ఖర్చులు కానీ అన్నిటికీ కూడా ప్రజాధనం రూపంలోని, అలాగే పెద్ద పెద్ద పార్టీల్లాగా బహుళజాతి కంపెనీల నుండి అలాగే పారిశ్రామికవేత్తల నుండి మేము ధనాన్ని స్వీకరించడం లేదు. అది మాకు విరుద్ధము, అలా చేయము కూడా చేయము. కాబట్టి ప్రజలు గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు బాగా ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మేము అప్పీల్ చేస్తున్నాం ప్రజలకు. మీరు ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. అయితే నేడు బయట సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా మేము కూడా కమ్యూనిస్టులని వాళ్ళు చెప్తున్నారు. మీకు వారికి ఏంటి వ్యత్యాసము? మీరు వారితో ఎందుకు విభేదిస్తున్నారు? వాళ్ళతో మేము ఖచ్చితంగా విభేదిస్తామండి. సిపిఐఎం, సిపిఐ వాళ్ళు కమ్యూనిస్ట్ అనే ముసుగులో ఉండేటటువంటి బూర్జువా పార్టీ. కమ్యూనిస్ట్ అనే ముసుగులో మేము కమ్యూనిస్టుల యొక్క సిద్ధాంతాలన్నిటినీ కూడా మేము చదివేశాము. నిజమైన కమ్యూనిస్టు యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయి, సైద్ధాంతిక పరంగా, సాంస్కృతిక పరంగా ఆ కమ్యూనిస్టు భావజాలాన్ని అర్థం చేసుకొని, ఎక్కడ కూడా ఆ ఆలోచనలను అర్థం చేసుకొని నీతి, నిజాయితీ, నిబద్ధత, నీతి నైతిక విలువలు కలిగి ఉండడమే కమ్యూనిస్టు యొక్క ముఖ్య ఉద్దేశం. తనను తాను మార్చుకుంటూ, తన వ్యక్తిగతంగా తాను మార్చుకుంటూ, అలాగే ప్రజల్ని చైతన్యపరుస్తూ, ప్రజల ఆలోచనలు కూడా మారుస్తూ ప్రజా ఉద్యమాలు నిర్మించడం. అలాగే వ్యక్తిగతంగా ఏ కమ్యూనిస్టు ఆలోచించడు. వ్యక్తిగతంగా కాకుండా సమాజంలో మనము కూడా సమాజం యొక్క ప్రయోజనమే మన ప్రయోజనం, సమాజం యొక్క ప్రయోజనాలే మన యొక్క ప్రయోజనం అని భావించేవాడు నిజమైన కమ్యూనిస్టు. అలాగే సమాజంలో మమేకమై ఇంపర్సనల్ లవ్ అంటే ఇంపర్సనల్ ప్రేమను వాళ్ళు చూపిస్తూ ఈ విధంగా సిద్ధాంతాలన్నీ ఆచరిస్తూ లోపల బయట కూడా ఈ విధంగా వచ్చేది కమ్యూనిస్టు భావన. అదే మాకు మార్క్సిజం, లెనినిజం, కామ్రేడ్ సుభాష్ ఘోష్ యొక్క ఆలోచన విధానం, అలాగే ఆలోచన సిద్ధాంతాన్ని మేము పాటిస్తూ ఎస్సీసీఏ కమ్యూనిస్ట్ పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం. మా కార్యకర్తలు కూడా, మా నాయకులు కూడా ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తూ ఇలాగే ప్రజా ఉద్యమాలు నిర్మిస్తున్నారు. అంతేగాని ఈ సిపిఐఎం, సిపిఐ లాగా అవకాశవాదులుగా, ఏ ఎండకాగుడుగా అంటారు ఒక సామెత, అవకాశవాదులుగా, అలాగే వాళ్ళు డబ్బులు మూట అప్పచెప్తే వాళ్ళ సైడు వీళ్ళ సైడు ఇప్పుడు కాంగ్రెస్, ఇండియా కూటమి అనే కాంగ్రెస్లో పార్టీలో వాళ్ళు చేరినారు. ఇలాంటివి కాదు నిజమైన కమ్యూనిస్టుకి కావాల్సిందా. వాళ్ళు ఆ కమ్యూనిస్టు పుస్తకాన్ని చదివి ఉండొచ్చు, వాళ్ళు ఆ కమ్యూనిస్టు యొక్క పుస్తకంలో ఉన్నటువంటి భావజాలాన్ని అన్నిటినీ కూడా ప్రసంగించవచ్చు, కానీ నిజమైన కమ్యూనిస్టు యొక్క భావజాలం కానీ ఆలోచనలు కానీ వాళ్ళు ఆచరించే ఆలోచనలో ఉంటాయి, వాళ్ళు ఆచరించే పద్ధతిలో ఉంటాయి. కాబట్టి మాకు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. మేము వాళ్ళలాగా తయారవము, వాళ్ళలాగా అవకాశవాదులు కాదు. ఏ పార్టీల్లో కూడా మేము చేరదలుచుకోము. మేము ఇండిపెండెంట్ పార్టీ, ఎస్సీసీ కమ్యూనిస్ట్ పార్టీ ఇండిపెండెంట్ పార్టీ. వాళ్ళు అది ఇస్తామంటే ఆశపడి ప్రలోభపడి అక్కడ వెళ్ళడం, వీళ్ళు ఇది ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళడం అనేది జరగదు. కాబట్టి మేము చాలా డిఫరెంట్గా ఉంటాం. లక్ష్మి గారు, చివరిగా ఈ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయని మీరు భావిస్తున్నారు? ఎన్నికల తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? ఈ విషయాల గురించి కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నికలు గెలుపు ఓటములు అనేది పక్కన పెడితే మేము గెలవము అని అది మాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు
ఓటుకు నోటు అనే విధంగా ప్రచారాలు జరుగుతున్నాయి. అలాగే ఎంత మనము మీడియా ప్రచారాలు కానీ ధనబలం కానీ మా దగ్గర లేదు. ప్రజాబలం ఒక్కటే మేము కోరుకుంటున్నాం. మాకు ప్రజల యొక్క బలం అవసరం. అలాగే ప్రజల్ని సంఘటితం చేయడం చాలా అవసరం. ఇదొక్కటే మాకు. కాబట్టి మేము గెలవమని తెలిసినప్పటికీ కూడా మేము అందరిలాగా ఇలా బూటకపు హామీలను మేము ఇది ఇస్తాము అది ఇస్తాము. ఇప్పుడు పార్టీలన్నీ చేసేది ఏమిటంటే బూటకపు హామీలను, ఉచిత పథకాలు అంటే జిఎస్టీ రూపంలో, ట్యాక్స్ రూపంలో మన దగ్గర ప్రభుత్వం వసూలు చేసి మనకి చాలా తక్కువ మొత్తాన్ని మనకి అప్పచెప్తూ భిక్షం తీసుకున్నట్టుగా ఉచిత పథకాలను ఇస్తాము. ఎవరికి కావాలా ఉచిత పథకాలను ఇస్తూ అని బూటకపు హామీలను మేము చెప్పదలుచుకోలేదు. అలాంటి హామీలు కూడా మాకు అవసరం లేదు. మేము చెప్పేది ఏమిటంటే ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి మేము గెలుస్తామో ఓడిన తర్వాత కూడా, గెలిచిన తర్వాత కూడా మేము ఈ యొక్క ప్రజా ఉద్యమాలను నిర్మించే క్రమంలో ప్రజలను సంఘటితం చేసి, ప్రజల్ని ఐక్యం చేసి, ప్రజల్ని చైతన్యవంతంగా చేసి, అలాగే ప్రజలు ఈరోజు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయ విషయాలన్నిటిని కూడా తెలుసుకోవాలి. అలాగే ధైర్యంగా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. ప్రశ్నించాలి. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాలి, అడగాలి. అలాగే ఉద్యమాల్లో కూడా పాల్గొనాలి అనే ఏకైక ఉద్దేశంతో మేము ఈ యొక్క ఎస్ఎస్ఏ కమ్యూనిస్టు పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా, ఎంతమంది రాజకీయ నాయకులు మారినప్పటికీ కూడా ప్రజా సమస్యలు అనేది పరిష్కారం కావడం ఒకటే మార్గం. దానికి ప్రజల యొక్క ఐక్యత సంఘటితం అవ్వడం, అలాగే ప్రజలు చైతన్యవంతులై ప్రజా ఉద్యమాలను నిర్మించడం మాత్రమే మా ఏకైక ధ్యేయంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ బూటకపు హామీలు చెప్తూ మేము మభ్యపెట్టదలుచుకోలేదు ప్రజల్ని. తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తూ మీరు ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు ఏమిటో తెలియజేయండి. తిరుపతి అసెంబ్లీలో పోటీ చేస్తూ ప్రజలకు ఇచ్చే హామీలు ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించాలని, అలాగే రక్షణ కల్పించాలని, విద్య వైద్యం ఉచితంగా అందించాలని, విద్య కానివ్వండి వైద్యము ప్రైవేటీకరణ చేయకూడదని, అలాగే ఇప్పుడున్నటువంటి ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్, అలాగే అంగన్వాడీ టీచర్స్ వీళ్ళకందరికీ కూడా కనీస వేతనం 26,000 కల్పించాలని, టీటీడీలో కానీ ఎస్వి యూనివర్సిటీలో కానీ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలని, అలాగే ప్రతి చోట ప్రభుత్వ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు నిర్మించాలని, అలాగే రైతులకు మద్దతు ధరలు కల్పించాలని, డ్రగ్స్ ఈ మత్తు పదార్థాలను, మద్యాన్ని నిషేధించాలని, అశ్లీల అసభ్యకరమైనటువంటి సినిమా సాహిత్యాలను నిషేధించాలని మేము ఈ యొక్క అన్నిటిపైన, ఈ హామీలపైన మేము గెలిచినట్లయితే ఈ హామీలపైన ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూ అసెంబ్లీలో ఆ ప్రజా సమస్యలను, ప్రజావాణిని అసెంబ్లీలో తీసుకెళ్ళి పెట్టడం, అలాగే వెలుపల కూడా ప్రజా ఉద్యమాలని నిర్మిస్తూ ప్రజల్ని సంఘటితం చేస్తూ ఉద్యమాలు నిర్మిస్తామని నేను తెలియజేస్తున్నాను. మా ఎస్ఎస్ఏ కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 151 స్థానాలు ఎంపీ స్థానాలు గాను, అలాగే ఆంధ్రప్రదేశ్లో 5 అసెంబ్లీ స్థానాలకు 4 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తుంది. ఇదండి తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి ఎల్ఎన్ లక్ష్మి గారు, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మనకు తెలియజేస్తున్నది. అది ఆవిడ మనోగతం. దీని ద్వారా మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ప్రజలారా ఈరోజు మనము ఉంటున్నటువంటి వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికల్లో పార్టీల్ని మార్చడం ద్వారా ఎటువంటి మార్పు అనేది రావడము మనం చూడలేము. కాబట్టే ఈరోజు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని ఎన్నుకోవడం కాదు, ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలి. అవేంటంటే ఈరోజు రాజకీయాల్లో నీతి, నిజాయితీ ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ మారుతుందని తెలియజేస్తూ, మొదటగా ఈ వ్యవస్థని రూపుమాపడానికి ముందు ప్రజల సమస్యల మీద ఈరోజు ఉద్యమాలను నిర్మించాలని మనకు తెలియజేస్తూ, ఆ రకంగా సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తోంది. కాబట్టి ఇటువంటి పార్టీ
వీరికి ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని, వీరు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వీళ్ళు వెళ్ళాలని మనం కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూని ఇంతతో ముగిస్తున్నాం.